మంచి హైప్‌తో నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమాకి మంచి హైప్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీకి 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 35 కోట్ల షేర్ 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. 3 రోజుల్లో కేవలం 7 కోట్ల గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసి అందరినీ డిసప్పాయింట్ చేసింది ఈ చిత్రం. సోమవారం హాలిడే అయినప్పటికీ ఈ మూవీ ఆక్యుపెన్సీ పరంగానూ, కలెక్షన్ పరంగానూ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. మార్నింగ్ షోకు 10.62%, మ్యాట్నీ షోకు 22.39%, ఫస్ట్ షోకు 22.1%, సెకండ్ షోకు 21.17% చొప్పున ఓవరాల్గా 19.5% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది ఈ చిత్రానికి. ఇక ఈ మూవీ 4వ రోజు హైదరాబాద్లో 269 షోలు, బెంగళూరులో 180 షోలు, విశాఖలో 94 షోలు, విజయవాడలో 53 షోలు పడ్డాయి. ఇక ఈ మూవీ 4వ రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అన్నీ కలుపుకొని 1.21 కోట్ల వరకు రాబట్టింది. ఇక మొత్తంగా 4 రోజులకు ఈ చిత్రం 8.14 కోట్ల గ్రాస్ను రాబట్టింది. వీకెండ్ డేస్లోనే ఈ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఇక వర్కింగ్ డేస్లో 90% రికవరీని సాధించాలి. మరి ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.